ఎడారిలో సెలయేర్లు. జూలై 15వ తేదీ. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. బలమైన వృక్షాలను సృష్టించిన దేవా, మాకు ధైర్యం ఇవ్వండి. వీటికి బలమైన దారుఢ్యాన్ని ఇచ్చినట్లే మాకు ఇవ్వండి. ఓ దేవా, మేము నీవు నాటిన వృక్షాలం, మేము నీ అరణ్యపు మొక్కలం. ఇప్పుడు జీవసారాన్ని మాలో ప్రవహించనివ్వండి, మా ప్రతి నరం గుండా ప్రసరించనివ్వండి. మీరు ప్రారంభించిన దాన్ని పరిపూర్ణం చేయండి. సూర్యునికి వర్షానికి దేవుడా, గాలి బరువును కొలిచే నీవు ఒత్తిడికి శ్రమకు తట్టుకునేలా మమ్మల్ని మార్చండి. ఒక ఫ్రెంచ్ వ్యక్తి ప్రపంచ మేధావుల చిత్రాలన్నీ ఒక చోట గీశాడు. దానిలో తమ జీవితంలోని ఒక దశలో ఆధిక్యతను సాధించిన వక్తలు, తత్వవేత్తలు, హతసాక్షులు ఉన్నారు. ఇది ఈ చిత్రాన్ని గురించిన ఆశ్చర్యకరమైన సత్యం. తన సామర్థ్యం విషయంలో అగ్రగణ్యుడైన ప్రతి వ్యక్తి మొదట శ్రమ విషయంలో సర్వోత్తమమైన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ముందు వరుసలో వాగ్దాన దేశం తిరస్కరించబడిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన అంధుడైన హోమర్ ఉన్నాడు. ఆ ప్రక్కన అంధుడును గుండె చెదిరిన వాడైన మిల్టన్ ఉన్నాడు. వీరిలో ప్రతి ఒక్కరూ తనని గురించిన సాక్ష్యం ఇవ్వాలంటే అతను, నేను శ్రమల్లో మహిమను చూశాను, వీటన్నిటిలో మమ్మల్ని ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందుతున్నాను అని సాక్ష్యమిస్తారు. మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని దేవుడు తీసుకుంటాడు. మనతో పోరాడే శత్రువులు, మనకు వ్యతిరేకంగా దాడులు చేసే శక్తులు మనల్ని ఉన్నతమైన స్థానానికి లేవనెత్తుతాయి. ఆయన శ్రమ పడడానికి ఎన్నుకొన్న వారిలో మీరు ఒకరై ఉండవచ్చు. దేవుని గాలివానలో ఆ ఎత్తైన కొండపై ఒంటరిగా ఉన్న చెట్టులా భావించే వారిలో మీరు ఒకరై ఉండవచ్చు. ప్రియుడా, ధైర్యం తెచ్చుకో. తుఫానుల మధ్య దేవుని దృష్టి తన బిడ్డపై ఉంటుంది. గాలులు మీ జీవితపు వ్రేళ్లను పెకిలిస్తున్నట్లు ఉండవచ్చు, కానీ యుగాలుగా స్థిరమైన బండకు బంధించబడినందున నీవు కదిలించబడవు. తుఫానుల్లో స్తుతిగీతాలు పాడే పరిశుద్ధుల సైన్యంలో చేరండి. తుఫాను ఉగ్రరూపంలో రేగుతున్నప్పటికీ మీరు మీ వసంతకాలాన్ని చూస్తారు. ఒక మహిమాన్వితమైన క్రొత్త గీతంతో బయటికి వస్తారు. నా శీతాకాలపు ఉగ్రతను తన వసంతకాలపు సంతోషంగా మార్చడానికి తుఫానుపై రాజైన వాడు నాతో ఉన్నాడు కనుక నేనే కష్టాన్ని ఎరుగను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.